పుట్టిస్తుంది, ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది అన్న సూత్రం ప్రకారం ఆయన మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా శత్రువులుగా నడుచుకునుచుండగానే ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టేశాడు సిలువ మీద. ఆ సిలువలో దేవుని ప్రేమ మనకు వెల్లడైంది. ఆ ప్రేమ మనకు తెలిసినప్పుడు ఆయన ఎడల మనకు ప్రేమ పుట్టింది. సో ప్రేమ యొక్క ఉత్పత్తి స్థానం మనకి ఇప్పుడు ప్రజెంటు సిలువే, అవునా? ఆయన బలియాగం. ఈ బలియాగం ఇప్పటిది కాదు. ఈ తీర్మానం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే ఈ నిర్ణయం జరిగిపోయింది. ఈ గొర్రెపిల్ల బలి అనేది ఈనాటిది కాదు. జగత్తు పునాది వేయబడక అనాదిలోనే వధింపబడిన గొర్రెపిల్ల. కాబట్టి అక్కడ ప్రేమ మొలకెత్తడానికి అది ఆధారమైంది. సిలువే నాశరాణాయనూరా. నీ పాత నిబంధనలో దేవుని కోపము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని న్యాయ విధులు, పాపం మీద దేవునికున్న ఉగ్రత వెల్లడైతే, క్రొత్త నిబంధనలో పాపి మీద దేవునికున్న కనికరము వెల్లడైంది. ఆ సిలువలో దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత మాధుర్యమైందో అర్థమైపోయింది. అక్కడ అసలు మనం రక్షణలోకి రావడానికి, అసలు దేవుని పట్ల మనకు ప్రేమ పుట్టడానికి, ఆయనకి ఇష్టం లేని బతుకు మనం బతకొద్దని తీర్మానం చేయటానికి అదే కారణం.